ఇప్పుడు మనము ప్రాపర్టీ రిలేటెడ్ ఆఫెన్సెస్లో బహుశా దేశంలోనే మోస్ట్ పాపులర్ ఆఫెన్స్ 420. మనం ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్లో 420 అని రెఫర్ చేసే వాళ్ళమో అదే ఇప్పుడు మనకి భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 318 సబ్సెక్షన్ 4లో దీన్ని అడాప్ట్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా మార్పులు ఎక్కువగా లేవు, కానీ పనిష్మెంట్ అనేది మనము దీంట్లో తీవ్రత పెరిగిపోతుంది. ఇది ఇందాక మనం లెవెల్ 1 వచ్చేసి 3 సంవత్సరాలు చూసాము, లెవెల్ 2 5 సంవత్సరాలు, ఇందులో పనిష్మెంట్ వచ్చేసి 7 సంవత్సరాలు. సో ఒకసారి అసలు 420 ఆఫ్ ఐపీసీ కానీ ఇప్పుడు 318 సబ్సెక్షన్ 4 ఆఫ్ బిఎన్ఎస్ అనేది ఏంటో ఒకసారి చెక్ లిస్ట్ రూపంలో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూసేది చెక్ లిస్ట్ రూపంలో సెక్షన్ 318 సబ్సెక్షన్ 4, అదే ఐపీసీలో 420 ఉండేది కదా. సో దీంట్లో ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమిటి, మనకి రేపు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినటువంటి అంశాలు ఏమిటి అంటే, నంబర్ 1 ఇందులో డిసీట్ అయ్యి ఉండాలి, అంటే వంచన జరిగి ఉండాలి. తర్వాత డిస్ఆనెస్ట్ ఇండ్యూస్మెంట్ అంటే నిజాయితీ లేకుండా ఒప్పించడం, నిజాయితీ లేకుండా ప్రేరేపించడం. ఏం చేయడానికి ఎఫెక్ట్ ఏమై ఉండాలి అంటే, ఐదర్ ఒకటి డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ, అంటే ఆ వ్యక్తి నాకేదో ప్రాపర్టీ ఇచ్చేలాగా చేయడం, లేదా రెండో భాగం ఏం చెప్తోందంటే టు మేక్, ఆల్టర్ ఆర్ డిస్ట్రాయ్ ఎనీ వాల్యుబుల్ సెక్యూరిటీ. వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ఏమిటి, సెక్షన్ 2 సబ్సెక్షన్ 31లో వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ఒక డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ తోటి నాకు కొన్ని హక్కులు వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెక్ ఈజ్ ఏ వాల్యుబుల్ సెక్యూరిటీ, గిఫ్ట్ డీడ్ అనేది ఒక వాల్యుబుల్ సెక్యూరిటీ, రిలింక్విష్మెంట్ డీడ్ కూడా ఒక వాల్యుబుల్ సెక్యూరిటీ, సేల్ డీడ్ వాల్యుబుల్ సెక్యూరిటీ. సో కాబట్టి రెండు మనము ముఖ్యమైన అంశాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి వంచన ఖచ్చితంగా జరిగి ఉండాలి, తర్వాత నిజాయితీ లేకుండా అతన్ని ఒక పని చేసేలాగా ఒప్పించి ఉండాలి. దేనికి, అయితే అతని ప్రాపర్టీని డెలివర్ చేసేటట్టు కానీ, లేదా అతను మన పేరు పైన ఏదైనా వాల్యుబుల్ సెక్యూరిటీ తయారు చేసేలాగా చేసి ఉండాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాలంటే, ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చాడు, డాక్టర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ పేషెంట్ ఎక్కువ కాలము బ్రతికే అవకాశం లేదు అని ఆ డాక్టర్ నమ్మడం జరిగింది, అంటే ఆ డాక్టర్ నిర్ణయించడం జరిగింది, అసర్టైన్ చేశారు. ఆ అక్యూజ్డ్, ఈ విక్టిమ్ పేషెంట్ యొక్క బంధువు ఏం చేశాడంటే, సరే ఎలాగో ఇతను ఎక్కువ కాలం బ్రతకడం అంటున్నారు కాబట్టి ఇతని పేరు పైన ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం మేము, మీరు దయచేసి అతనికి మెడికల్గా ఫిట్ ఉన్నాడన్న సర్టిఫికేట్ మాకు ఇవ్వండి, ఆ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని మేము అతని పేరు మీద ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాము, తర్వాత అతను ఎలాగో చనిపోతాడు కాబట్టి మీకు కూడా సగం వాటా ఇస్తామని చెప్తే, అప్పుడు ఏమైంది, ఆ డాక్టర్ ఆ రిలేటివ్ వీళ్ళిద్దరు కూడా ఏం చేసినట్టు, ముందు వంచన చేశారు కదా ఇన్సూరెన్స్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ విక్టిమ్ ఎవరయ్యారు, ఇన్సూరెన్స్ కంపెనీ. ఎందుకు, త్వరలో చనిపోయేటువంటి వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసింది, అక్కడ వారి యొక్క ఇన్సూరెన్స్ పాలసీని ఇవ్వడం జరిగింది. అది ఒక వాల్యుబుల్ సెక్యూరిటీ ఎవరికి, ఆ అక్యూజ్డ్కి, ఆ డాక్టర్కి. డాక్టర్కి అయితే అఫ్ కోర్స్ కాదు, అది తర్వాత అతనికి షేర్ వస్తుంది, అది వేరే విషయం. బట్ ఆ రిలేటివ్ ఎవరైతే ఉన్నాడో అతను డిసీట్ ద్వారా, అతను నిజాయితీ లేకుండా, ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీకి నిజాయితీగా చెప్పేసి ఉండింటే ఈ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకడండి, కానీ మాకు ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుందా అని అడిగితే అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు కదా. సో కాబట్టి దిస్ అమౌంట్స్ టు చీటింగ్. దిస్ ఇస్ ఏ సెక్షన్ 318 సబ్సెక్షన్ 4 ఆఫెన్స్. దీని పనిష్మెంట్ వచ్చేసి 7 సంవత్సరాలు అండ్ ఫైన్. ఇందులో ఆర్ ఫైన్ కాదు, ఇందులో అండ్ ఫైన్, అంటే ఖచ్చితంగా ఫైన్ ప్లస్ జైలు శిక్ష అనేది ఉంటుంది.